జాతి కోళ్ల పరిశ్రమలో నేను 9 సంవత్సరాల నుంచి ఉన్నా. నేను ఎప్పుడు నష్టపోలే. అందరికీ నమస్కారము. 2025 సంవత్సరంలో జాతి కోళ్ల పరిశ్రమలో ఉన్నటువంటి అందరూ బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. చాలామంది పిల్లలు ఎలా పెంచాలన్నా మా దగ్గర నిలవట్లేదు అట్లా అని అడుగుతున్నారు. పిల్లలు అనేది నా దగ్గర తీసుకున్నా, ఎవరి దగ్గర తీసుకున్నా మొదటి 12 రోజులు తౌడుతో కలిసినటువంటి నూకలు వేయండి. తర్వాత సజ్జలు మిక్సీలో వేసి చెక్క ముక్కగా పట్టి ఆ సజ్జలు ఈ తౌడుతో కలిసినటువంటి నూకలు రెండు కలిపి ఇంకో 15 రోజులు 20 రోజులు వేయండి. ఇప్పుడు నెల పూర్తి అవుతుంది. నెల పూర్తయిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా సజ్జలు పెట్టుకోండి. ఈ పిల్లలకి 5వ రోజు నుండి లసోటా వ్యాక్సిన్ వేస్తారు, అందరూ తెలిసిందే. పుట్టిన 4వ రోజు 5వ రోజు వేయండి. తర్వాత 15 రోజులు పూర్తయిన తర్వాత రెండోసారి లసోటా వ్యాక్సిన్ వేయండి. విమరాల్ అనేది చాలా మినరల్స్, విటమిన్స్తో ఉన్నటువంటి టానిక్. అది పిల్ల అయిన తర్వాత 5వ రోజు నుంచి పిల్లల సంఖ్యను బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 10 పిల్లలకి చిన్న గ్లాసు వాటర్ బౌల్లో పోసి 3 చుక్కలు 4 చుక్కలు వేయండి, 4 వేయండి. ఆ విధంగా కంటిన్యూగా 2 నెలలు పెట్టండి. విమరాల్. ఇంకోటి టెట్రాసిన్ హైడ్రోక్లోరైడ్, ఇది కూడా అందరికీ తెలిసిందే. 7 రోజులు పూర్తయిన తర్వాత ఈ టెట్రాసిన్ హైడ్రోక్లోరైడ్ కూడా గ్లాసు వాటర్లో పిల్లల సంఖ్యను బట్టి చిన్న స్పూన్లు 1/2 స్పూన్ వేసి వారానికి ఒకసారి చొప్పున కంటిన్యూగా 3 నెలలు పెట్టండి. 3 నెలలు పెట్టాలి. శ్రద్ధగా చేయటంలో ఉంటుందండి. ఈ అడ్వాన్స్ మెడికేషన్ చేయటం వల్ల మోర్టాలిటీ అనేది తగ్గుతుంది. కొంతమంది గుడ్లు ఇవ్వండి అంటున్నారు, జాతి గుడ్లు ఇవ్వండి అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ ఉండి కూడా పార్సిల్ ఆఫీస్ ఉండట్ల. అలాంటి వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ మదిర రైల్వే స్టేషన్ పార్సిల్ ఆఫీస్ లేదు. ఆ సరౌండింగ్ వాళ్ళందరూ చాలామంది జాతి గుడ్లు ఇవ్వండి మా పొద్దుగా వేసుకుంటామని అడుగుతున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో రైల్వే స్టేషన్కి చాలా దూరం అండి అని అడుగుతున్నారు. వీళ్ళందరికీ ఆలోచించి నేను చేయదలసిన పని ఏంటంటే, ఏపీఎస్ఆర్టీసీ కార్గో మరియు తెలంగాణ రాష్ట్ర కార్గో నుండి జాతి గుడ్లు సప్లై చేస్తాను. మీకు దగ్గరలో మీ ఊర్లోనే ఆర్టీసీ కార్గో అనేది ప్రతి బస్టాండ్కి ఉంటుంది. తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రాలోనూ ఉంటుంది. కాబట్టి పిల్లలు అనేది ట్రైన్లో పంపిస్తాం. పిల్లలు కానీ గుడ్లు కానీ ట్రైన్లో పంపడానికి అవకాశం లేని వాళ్ళు జాతి గుడ్లు తీసుకోవాల్సిందిగా జాతి గుడ్లు మీకు కార్గో ద్వారా పంపిస్తాను. సేఫ్టీగా పంపిస్తాను. మీకు అది కూడా నేను చెప్తున్నాను. ఆల్రెడీ నేను గత 6 నెలల నుంచి పంపిస్తున్నాను. ఎక్కడ రిమార్క్ లేదు. చాలా జాగ్రత్తలు తీసుకుని పంపిస్తాను. జాతి గుడ్డు ఖరీదు 200. 10 రోజుల వయసు అయినా, 15 రోజుల లోపు ఏ వయసు అయినా, 5 రోజుల పిల్ల అయితే 300. మా దగ్గర జాతి పెట్టలు 2500, డబుల్ బాడీ అయితే 3000 దొరుకుతాయి, అమ్ముతాం. పుంజులు 3000 నుంచి 5000 లోపు దొరుకుతాయి. 3000 నుంచి 5000. ట్రాన్స్పోర్టు అన్ని చోట్లకి ఉంటుంది. నేను 70 కిలోమీటర్లు 75 కిలోమీటర్లు వెళ్ళైనా మీకు రైలు మార్గం ద్వారా మీకు నేను చెప్పినటువంటి పెట్టలు, గుడ్లు, పుంజులు, పిల్లలు
పంపిస్తాను. మందుల విషయం మట్టికి మీరు చాలా జాగ్రత్తగా ముందుగా తీసుకోండి. జాతి కోళ్ల పరిశ్రమలో నేను 9 సంవత్సరాల నుంచి ఉన్నా. నేను ఎప్పుడు నేను నష్టపోలేదండి. ఈ నష్టపోయే వాళ్ళు ఏంటంటే కొన్ని వాళ్ళకున్న ఇబ్బందులు నాకు ఫీడ్బ్యాక్ ఉంది, రకరకాలు చెప్పుకొచ్చారు. ఒకటే, ఫస్ట్ మీరు వచ్చిన దాన్ని వాటిని మార్కెటింగ్ కూడా చేసుకోగలగాలి. మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు? అలాగే పెట్టండి, యూట్యూబ్లోను ఫేస్బుక్లోను పెట్టండి. మీరు పెంచుతున్నారని చెప్పి అందరూ తెలియాలి కదా. ఎక్కడో నంద్యాలలో ఉన్నోళ్ళు, కర్నూలులో ఉన్నోళ్ళకి తెలియాలంటే యూట్యూబే ప్లాట్ఫారం. నా మార్కెటింగు యూట్యూబే. నేను ఇంతమందికి సప్లై చేస్తున్నానంటే యూట్యూబ్ ఛానల్లోనే. వచ్చిన బేరాన్ని మీరు పోగొట్టుకోవద్దు, రొటేషన్ చేసుకోండి. ఎందుకు నష్టం వస్తుందండి? ఒకటి, మనం అత్యాశ పోకూడదు. ఫస్ట్ పాయింట్, అత్యాశకు పోతే కోల్డ్ ఫీల్డ్లో ఎవరు లాభాలు పొందలేరు. బయ్యరు చాలా ముఖ్యం. అలాగే మీరు అడ్వాన్స్గా మందులు వాడాలి. ఏ సీజనల్కి ఆ సీజనల్కి మందులు వాడాలి. ఎక్కడ లేట్ చేయకూడదు. మేత అన్న పెట్టడం లేట్ చేయవచ్చు, కానీ ఈ యొక్క మెడిసిన్, మీకు తెలిసిన మెడిసిన్ మీరు కానివ్వండి, నేను చెప్పినవి కానివ్వండి, అడ్వాన్స్గా మీరు మందులు వాడండి. తప్పకుండా లాభాల బాటలోనే ఉంటారు. కొంతమంది తక్కువ స్థలంలో ఎక్కువ పెంచుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా రోగాలు వస్తాయి. ఆ డెప్త్ సంఖ్య ఈక్వల్గా ఉండాలి. ఓకేనండి.